నా పేరు పరుచూరి రాజేంద్రబాబు, ఆర్వైఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అంటూ మరొకసారి నిరుద్యోగ యువతని నమ్మించి వంచన చేసింది. ఎన్నికల్లోకి రాకముందు 2,50,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పినటువంటి నారా లోకేష్ గారు 2 జనవరిలో పూర్తయిన తర్వాత మొన్న ఉగాదిన 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్నామని చెప్పేసి ట్విట్టర్ వేదికగా స్పందించారు. కానీ ఏపీపీఎస్సీకి సంబంధించి కానీ సంబంధిత శాఖలకు సంబంధించి కానీ ఇంతవరకు ప్రకటన రానటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వ నిధి పోర్టల్లో 99,000 పైచీలకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ఒక పక్క ప్రభుత్వ గణాంకాలు చెప్తా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత సంవత్సరం ఏప్రిల్ నెలలో నిర్వహించినటువంటి స్కిల్ సెన్సెక్స్ సర్వేలో 1,55,00,000 మంది నిరుద్యోగులు వివిధ స్థాయిల్లో చదువుకొని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. అదేవిధంగా నిరుద్యోగ భృతి 3,000 ఇస్తామన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇంతవరకు దాని గురించి సమీక్షా సమావేశం కూడా నిర్వహించినటువంటి పరిస్థితులు లేవు. కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండరు 1,00,000 ఉద్యోగాలతో ప్రకటించాలని చెప్పేసి గుర్తు ఈరోజు ఆర్వైఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం, రానున్నటువంటి రోజుల్లో 1,00,000 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, లేని పక్షంలో విద్యార్థి యువజన సంఘాలన్నీ ఐక్యంగా పోరాటం చేస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. నా పేరు జి రామన్న, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు ఆర్వైఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం విజయవాడలో ప్రెస్ క్లబ్ జరుగుతూ ఉంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల్ని నయవంచం చేసింది, మోసం చేసింది. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అని చెప్పి నిరుద్యోగుల్ని ఓట్లు వేయించుకొని 2 ఏళ్ళ తర్వాత జాబ్ లెస్ క్యాలెండర్ ఇచ్చి కనీసం 10,060 ఉద్యోగాలు అనేటువంటిది చాలా అన్యాయమైంది. 25 లక్షల మంది నిరుద్యోగులు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మీద, ముఖ్యంగా లోకేష్ గారి మీద నమ్మకం పెట్టుకొని కోచింగ్ సెంటర్లోనూ పుస్తకాలు కొనుక్కొని సమయాన్ని డబ్బుల్ని వెచ్చించి చివరికి తమ ఆస్తులను అమ్ముకొని ఈరోజు కోచింగ్లు తీసుకుంటే ఈ రోజు ఇచ్చిన ఈ జాబ్ క్యాలెండరు వాళ్ళు చావాలో బతకాలో అర్థం కాని పరిస్థితి ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా లోకేష్ గారు జోక్యం చేసుకోవాలి, దీని మీద మాట్లాడాలి. కేవలం ట్విట్టర్లో ఉగాది రోజున చిన్న ట్వీట్ చేసి 10,060 ఉద్యోగాలు అనేటువంటిది అన్యాయం. ఇప్పటికైనా ప్రభుత్వం దీని మీద స్పందించాలి. రెండవది, అసలు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ శాఖలు ఎన్ని ఖాళీలు ఉన్నాయో చెప్పి ఒక వైట్ పేపర్ను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయాలి. అట్లాగే ఈరోజు ఇచ్చిన ఈ 10,000 ఉద్యోగాల్లో కూడా ఈరోజు దీని మీద ఫైనాన్స్ క్లియరెన్స్ ఉందా, ఉంటే ఏంటి, దీని మీద ఒక కనీసం కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం లేదు. అందుకని రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాలు పెద్ద ఎత్తున పోరాటానికి సమాయత్తం అవుతున్నాయి. రాష్ట్రంలో ఉండేటువంటి 1,00,000 ఉద్యోగాలు దాన్ని కనీసం 2-3 ఏళ్ళు అయినప్పుడు కనీసం 35,000తో కూడిన, ప్రతి ఏటా 35,000తో కూడిన జాబ్ క్యాలెండర్ ప్రకటించాలంటే అడుగుతున్నాం. అట్లాగే పోలీస్ కానిస్టేబుల్, డిఎస్సి సంబంధించి కానీ, అట్లాగే ఇంజనీరింగ్ పోస్టులు కానీ మొత్తం ఖాళీలతో సంబంధం లేకుండా ఈరోజు తూతూ మంత్రంగా ఇచ్చిన పరిస్థితి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని జాబ్ క్యాలెండర్ సవరించి కనీసం 35,000 పోస్టులు అయిన దాంట్లో యాడ్ చేసి మిగతా ఈ 2 ఏళ్లలో పూర్తి చేయాలని మేము అడుగుతున్నాం. అట్లాగే ప్రతి నోటిఫికేషన్ కూడా ఈరోజు ఉద్యోగాల కోసం కాకుండా కోర్టుల చుట్టూ తిరుగుతుంది. కోర్టుల చుట్టూ వివాదాల వైపు కాకుండా సక్రమంగా నోటిఫికేషన్ ఇవ్వాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం. ఏ రవిచంద్ర, వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 22 నెలల పాలనా కాలం తర్వాత తీరిగ్గా తాపీగా 10,060 పోస్టులతోటి ఒక జాబు లెస్ క్యాలెండర్ విడుదల చేసింది. ఈ 10,060 పోస్టులతోటి మీరు పండగ చేసుకోండి నారా లోకేష్ గారు ట్వీట్ చేస్తున్నారు. టీడీపీ నాయకులు నారా లోకేష్ గారి చిత్రపటాలకి పాలాభిషేకాలు చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో మొత్తం ఉద్యోగాలు ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది ప్రభుత్వం ప్రకటించకుండా కేవలం 10,060 పోస్టులతోటి నిరుద్యోగులని కూటమి ప్రభుత్వం తీవ్రంగా వంచిస్తూ ఉంది. 2024 డిసెంబర్ నాటికి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 11,79,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. కానీ 2025 డిసెంబర్ చంద్రబాబు నాయుడు పాలనలో 10,07,000 మంది మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. అంటే సుమారు 1,42,000 ఉద్యోగాలని ఈ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా తొలగించింది. కొత్తగా ఉద్యోగాలు ఇవ్వకుండా ప్రతి సంవత్సరం జనవరిలో క్యాలెండర్ ఇస్తాము, ఏ ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తాము, ఆఫర్ లెటర్ ఎప్పుడు ఇస్తాము, పరీక్షలు ఎప్పుడు ఇస్తాము, నియామకాలు ఎప్పుడు చేపడతామనే జాబ్ క్యాలెండర్లో రూపొందిస్తాము, లేకపోతే నా కాలర్ పట్టుకొని అడగండి అని నారా లోకేష్ గారు ప్రకటించారు. 2 జనవరిలు పూర్తయ్యాయి, 3 బడ్జెట్లు పూర్తయ్యాయి. ఇప్పటికీ తాపీగా 3వ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఒక జాబులు లేని ఒక డాబ్ క్యాలెండర్ ఇచ్చి నారా లోకేష్ గారు నిరుద్యోగులను తీవ్రంగా నట్టేట ముంచారు. జాబులు ఇచ్చేంత వరకు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామన్నారు. వాళ్ళు చెప్పిన లెక్కలు 20 లక్షల మంది నిరుద్యోగులు. ఒక్కో నిరుద్యోగికి ఇప్పుడు 3 బడ్జెట్లు పూర్తయిన తర్వాత
1,08,000 నిరుద్యోగ వృత్తి ప్రభుత్వం ఇవ్వాలి. 3 బడ్జెట్లు పూర్తయినా చిల్లి గవ్వ కూడా ఈరోజు ఇవ్వకుండా నిరుద్యోగులు ముంచేస్తూ ఉంది. డీజీపీ గారు, హోమ్ మినిస్టర్ గారు శాసనసభలో చెప్పారు 11,000 కానిస్టేబుల్ని నియామకాలు చేపడతామని. మీరు ఇచ్చింది ఎంత? 1,950 మంది. నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు 25,000 డిఎస్సి నియామకాలు, 20,000 ఇంజనీరింగ్ పోస్టుల్ని, 5,000 గ్రూప్ పోస్టుల్ని భర్తీ చేస్తామని. విద్యుత్ శాఖలో ఒక్క పోస్టును కూడా మీరు భర్తీ చేయకుండా ఒక డాబ్ క్యాలెండర్ని మీరు ఇచ్చి నిరుద్యోగుల్ని పండగ చేసుకోమని నారా లోకేష్ గారు చెప్తా ఉన్నారు. ఇకనైనా ప్రభుత్వం ఈ జాబ్ క్యాలెండర్ని సవరించి పోస్టుల సంఖ్యని పెంచాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆర్వైఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ రౌండ్ టేబుల్ ద్వారా ప్రభుత్వానికి విద్యార్థి యువజన సంఘాలు కలిసి డిమాండ్ చేసి ప్రభుత్వం మెడలు వంచి జాబ్ క్యాలెండర్ కోసం మరింతగా ఉద్యమిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. నమస్తే అండి, నా పేరు వేముల శ్రీనివాస్. నేను కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూ స్టేట్ కోఆర్డినేటర్ని. ఈరోజు రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తే ఏటా మెగా జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం నాడు ప్రగల్భాలు పడికి ఈరోజు దగా క్యాలెండర్ని ఇస్తుంది. మీరు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 2,35,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మీరు ఆనాడు ప్రకటన చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఉగాదికి ప్రతి జనవరిలో మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. మీరు ఇచ్చింది 2 జాబ్ క్యాలెండర్లు, అవి దగా క్యాలెండర్లు. మీరు ఇచ్చింది 10,060 ఉద్యోగాలు, కానీ నిరుద్యోగం అవుతుంది లక్షల కోట్లలో ఉన్నారు. కానీ ఆ పరిస్థితిని మీరు ఎన్ని సంవత్సరాల అధికారంలో ఉంటే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఐక్య విద్యార్థి యువజన కార్యదర్శి తరఫున ప్రశ్నిస్తూ ఈరోజు రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతకి చేతిలో చెప్ప చెవిలో పువ్వు నెత్తిన కుచ్చుటోపి పెట్టి నిరుద్యోగ యువతకి తీవ్ర అన్యాయం చేశారు. వాళ్ళ తల్లిదండ్రులకి విద్యార్థులు నిరుద్యోగ యువత ఉద్యోగాలు వచ్చి వాళ్ళని చూసుకుంటారనే ఆశలు పోయినాయి. ఈరోజు వాళ్ళ పిల్లలు ఎలా బతుకుతారని చెప్పి మా తల్లిదండ్రులు మా కుటుంబాలను ఎలా పోషించాలని చెప్పి నిరుద్యోగ యువత ఆలోచనలో పడి సూసైడ్లు చేసుకునే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతకి ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానం ప్రకారం లక్షల్లో జాబులు విడుదల చేయాలని చెప్పి, జాబులే కాదు స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకి ఉచితంగా కోచింగ్ ఇవ్వాలని చెప్పేసి ఐక్య విద్యార్థి యువజన తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు కరువు చైతన్య, ఎన్టీఆర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షులని. ఈరోజు ఆర్వైఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడం జరుగుతుంది. ఈరోజు ఉగాది రోజున నారా లోకేష్ గారు ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండరు నిరుద్యోగులందరూ కూడా ఇది పెద్ద వెన్నుపోటు క్యాలెండర్ మా అందరికీ అని చెప్పి నిరుద్యోగులందరూ కూడా భావిస్తున్నారు. ఎందుకంటే 20 లక్షల ఉద్యోగాలు ఎలక్షన్ ముందు అధికారంలో రావడం కోసం ఎలక్షన్ ముందు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఈరోజు కేవలం అసెంబ్లీ సమావేశాల్లో 5 బడ్జెట్లు ప్రవేశించాల్సింది 3 బడ్జెట్లు ప్రవేశపెట్టినా కూడా ఇంకా కూడా కేవలం నిరుద్యోగులకి 10,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేయగలమని చెప్పి నారా లోకేష్ గారు ట్విట్టర్ ద్వారా అనౌన్స్ చేయడం జరిగింది. ఇదంతా కూడా వెన్నుపోటు క్యాలెండర్ అని చెప్పి నిరుద్యోగులు అందరూ అనుకుంటున్నారు. మీరు ఇచ్చిన హామీ ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామనో, నిరుద్యోగ వృత్తి ఏదైతే 3,000 ఇస్తామని చెప్పారో అవన్నీ కూడా వెంటనే అమలు చేయాలని చెప్పి, లేని పక్షంలో నిరుద్యోగులు అందరితో కలిసి మేమందరం కూడా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. రాజేష్, పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి. కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల్ని నిండా ముంచింది. ఎన్నికల ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోస్టులను ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేస్తా అన్నారు. ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తా అన్నారు. ఈ 2 అమలు చేయని పరిస్థితుల్లో నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు. కానీ ఈ రోజున అధికారంలోకి వచ్చి 3వ ఏడాది కూడా వచ్చారు. కానీ 2 ఏళ్ళు కాలయాపన చేసి 3వ ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసి కేవలం 10,000తో కూడినటువంటి ఒక జాబ్లెస్ క్యాలెండర్ని విడుదల చేయడాన్ని విద్యార్థి యువన సంఘాలుగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ రోజున రాష్ట్రంలో 25 లక్షల మంది నిరుద్యోగులు వాళ్ళ యొక్క ఆవేదన అర్థం కావట్లేదు ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు నిరుద్యోగులు ఓట్లతో గద్దెనెక్కినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు నిరుద్యోగులను పట్టించకుండా కేవలం తమ పార్టీకి చెందినటువంటి నాయకులకు, విద్యార్థి యువజన సంఘాల నాయకులు నామినేటెడ్ పోస్టులు ఇచ్చేటువంటి శ్రద్ధ నిరుద్యోగుల మీద ఎందుకు లేదని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి మాకు ఈ యొక్క జాబ్లెస్ క్యాలెండర్ కాదు, మాకు 1,00,000 పోస్టులతో కూడినటువంటి జాబ్ క్యాలెండర్ కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు. ఇంత
ఇంతవరకు 2 ఏళ్ళు పూర్తి అవుతా ఉంది, కానీ ఇంతవరకు నిరుద్యోగ వృత్తి ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఇకనైనా సరే కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి పోస్టులన్నింటినీ కూడా ఒక శ్వేతపత్రం విడుదల చేసి వాటిని ఎప్పుడులో భర్తీ చేస్తారనేటువంటి స్పష్టమైన హామీని ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లా స్థాయి నుండి కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తాం. అవసరమైతే చలో విజయవాడ కార్యక్రమం కూడా నిర్వహించి ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఆర్వైఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇవాళ జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశానికి స్వాగతించిన రాజేంద్ర అన్నకి థ్యాంక్ యూ చెప్తూ, ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్సీపీ యోజన విభాగం మరియు విద్యార్థి విభాగం నాయకులకి అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టూడెంట్స్కు మరియు యూత్కి అందరికీ అన్యాయం చేసేటట్టు జాబ్ క్యాలెండర్ని ఏమీ రిలీజ్ చేయకుండా జస్ట్ వాళ్ళ వరకు ఎంతవరకు పోస్టులోనే వాళ్ళ భక్తి చేసుకునేటట్టు రిలీజ్ చేసిన ఈ జాబ్ క్యాలెండర్ని మేము అందరం ఖండిస్తూ రాబోయే రోజుల్లో వీటి మీద పోరాడతామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.